హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ మన వీడియోలో గోధుమ పిండితో హెల్దీ అండ్ టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఈ స్వీటు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో గోధుమ పిండితో ఈ స్వీట్ చేసి పెట్టారంటే పిల్లలే కాదండి, ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అంత రుచిగా ఉంటుందండి. నోట్లో అలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది. పైగా అన్ని ఇంగ్రీడియంట్స్ అందరిలో ఉండే వాటితోనే కాబట్టి మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ దాకా వేసానండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా వేసి ఒకసారి అంతా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఒక కప్పు నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలపండి. ఈ పిండిని మనం నార్మల్గా చపాతీలకి పూరీలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలపాలండి. సో చూసారు కదా, పిండి ముద్ద అయ్యేదాకా కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుందండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా బెల్లం తురుము, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అటుకులు వేసుకోండి. నేనైతే పల్చటి అటుకులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర లావు అటుకులు ఉంటే అవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. మీరు కావాలంటే నువ్వుల్ని కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులను వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. ఒక 80% దాకా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఎలా గ్రైండ్ చేయాలో కూడా ఇక నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇలా గ్రైండ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందాక మనం పిండి కలిపి ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచాం కదా, ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఈ పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని, అంటే మనం పూరీల కోసం పిండిని ఎంతైతే తీసుకుంటామో సేమ్ అలానే పిండి తీసుకొని చపాతీ పీట పైన కొద్దిగా పిండి చల్లుకొని పిండి ముద్ద పెట్టి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ మరీ మందంగా లేకుండా అలా అని మరీ పలచగా రాకుండా మీడియంగా రోల్ చేసుకోండి. సేమ్ ఇలానే మిగిలిన పిండిని కూడా ఇలా చపాతీలాగా రోల్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్ వేడయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనం రోల్ చేసిన చపాతీని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసే ప్రతి పూరి కూడా బాగా పొంగాలి అంటే ఈ 2 టిప్స్ ఖచ్చితంగా పాటించాలండి. ఒకటి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే పూరీలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే రెండో టిప్ వచ్చేసి రోల్ చేసిన చపాతీ వేశాక గరిటెతో చపాతీని ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. పూరి చక్కగా పొంగుతుంది. ఇలా 1 బై 1 ఫ్రై చేసిన ప్రతి పూరిని ఒక బౌల్లోకి తీసుకొని వెంటనే మూత పెట్టేసేయండి. కొద్దిగా ఓరగా మూత పెట్టండి. ఆ వేడికి పూరీలు సాఫ్ట్గా అవుతాయి. ఇలా అన్ని పూరీలను ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసి కడాయిని పక్కకు దించేసేయండి. అదే స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టి అందులో ఇందాక మనం పిండి కొలుచుకున్న అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం చిటికెడంత ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని దంచేసి వేసుకోండి. బెల్లం కరిగేదాకా గరిటెతో ఇలా కలుపుతూ కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించండి. పాకం ఏమీ రావాల్సిన పని లేదండి. జస్ట్ బెల్లం కరిగి చేతికి స్టిక్కీగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ నీళ్లు చిక్కబడకుండా ఉండటానికి 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసి కలిపేసి పక్కకు దించేసేయండి. బెల్లం సిరపు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పూరెలను ఒక్కొక్కటిగా వేస్తూ బెల్లం సిరప్ని బాగా పట్టించండి. వేసిన వెంటనే రెండో వైపు తిప్పకుండా 1 నిమిషం ఆగి అప్పుడు రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా 1 నిమిషం ఆగి సిరప్ని బాగా పట్టించి పక్కకు తీసేయండి.
ఇలా అన్ని పూరీలకు బెల్లం సిరప్ని పట్టించేదాకా సిరప్ వేడిగానే ఉండాలండి. ఒకవేళ బెల్లం సిరప్ చల్లారిపోయింది అంటే మళ్ళీ వేడి చేసుకొని తీసుకోండి. బెల్లం సిరప్ వేడిగా ఉంటేనే పూరీలకు సిరప్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పూరిని ప్లేట్లోకి తీసుకుంటూ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన స్టఫింగ్ను ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. వేసిన స్టఫింగ్ పూరి అంతా కూడా స్ప్రెడ్ చేయండి. పూరి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే రోల్ చేసుకుంటున్నానో సేమ్ మీరు కూడా అలాగే రోల్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పూరీలకు కూడా స్టఫింగ్ని పెట్టేసి సేమ్ ఇదే విధంగా రోల్ చేసి తీసుకోండి. సో అంతేనండి, చాలా చాలా టేస్టీగా జ్యూసీగా సాఫ్ట్గా వెన్నలాగా కరిగిపోయే స్వీట్ అయితే తయారైపోయింది. చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎవరికైనా సరే ఈ స్వీట్ తప్పకుండా నచ్చుతుందండి. నోట్లో వెన్నలా కరిగిపోతుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1-2తో అయితే అస్సలు ఆగరండి. ఒకటి తర్వాత ఒకటి లాగిస్తూనే ఉంటారు. కాబట్టి ముందే చెప్తున్నానండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.